తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర సరుకుల ధర మండిపోతోంది. పప్పు దినుసుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో కందిపప్పు ఏకంగా 200 రూపాయలకు చేరింది. అవసరాలకు సరిపడా పప్పు దినుసుల ఉత్పత్తి జరగటం లేదు. భారత్ అవసరాల కోసం ఇప్పటికీ మయన్మార్, కెనడా దేశాలపై ఆధారపడుతున్నాం. భారతదేశానికి సుమారు 20 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా పప్పు దినుసుల అవసరం ఉంటే మనం 18 మిలియన్ మెట్రిక్ టన్నులనే ఉత్పత్తి చేయగలుగుతున్నాం. మిగతా 2 మిలియన్ మెట్రిక్ టన్నుల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ రోజురోజుకు పప్పు దినుసుల ధరలు పెరుగుతుండటంతో పరిస్థితి మరింత జటిలమవుతోంది. నాగపూర్, అకోలా, వార్తా, హింగన్ ఘాట్ నుంచి కందిపప్పు తెలుగు రాష్ట్రాలకు అధికంగా దిగుమతి అవుతోంది. 80% ఈ ప్రాంతాల నుంచే కందిపప్పు వస్తోంది. ప్రకాశం జిల్లాలో 10%, మరో 10% వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పండుతోంది. ప్రస్తుతం మార్కెట్లో లెమన్ కందులు అందుబాటులో ఉన్నాయి. ఈ రకం కందులను క్వింటాల్కు 12,400 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్న వ్యాపారులు దీనిపై మళ్లీ వ్యాట్ 5%, వ్యవసాయ మార్కెట్ సెస్ 1% చెల్లిస్తున్నారు. దీంతో గోదాముల దగ్గరకు వెళ్లేసరికి క్వింటాలుకు 13,200 రూపాయలకు చేరుతోంది. దీన్ని మరపట్టించి పప్పుగా తయారు చేసుకుని రిటైల్ మార్కెట్లో అమ్మేసరికి కిలో ధర 200కు చేరుకుంటోంది. కందిపప్పు కొనాలన్నా సరే ఆకాశానికి అంటుకుంటుంది. కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక నుంచి ఏ సరుకు కొనాలన్నా సరే 100 రూపాయలు పట్టుకుంటేనే సామాన్య ప్రజలకి ఒక అర కేజీ పప్పు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి అయితే ఈ పేద ప్రజలు ఎలాగా కొనుక్కోగలరు, బతకగలరు? ఏమన్నా పండుగలకి కొనిపెట్టుకోవాలన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేవు. ఇప్పుడు కందిపప్పు 175 రూపాయలు ఉంది, ఇంకా 200 అయిపోద్దంట. మొన్న మినపప్పు 140 రూపాయలు ఉంది, ఇప్పుడేమో 160 రూపాయలు అంటే ఇంకా 2 రోజులు పోతే 180, 200 కూడా అయిపోద్దంట. ఉల్లిపాయలకేమో 70 రూపాయలు, 80 రూపాయలు రైతు బజార్లో ఇస్తామంటున్నారు, కానీ అవి కూడా రేట్లు ఎక్కువే వేస్తున్నారండి. ఇలాంటివన్నీ తింటే మేము అవి కూడా తినలేకపోతే ఇంకేం బతుకుతామండి. మరోవైపు మినపప్పు నిల్వల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం కేజీ 150 రూపాయల నుంచి 160 రూపాయలు పలుకుతుంది. రానున్న రోజుల్లో రిటైల్ మార్కెట్లో 180 రూపాయలు దాటిపోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. నిజానికి వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ ప్రాంతమైన అమరావతి, ప్రకాశం జిల్లాల నుంచి మినపప్పు పంట మార్కెట్లోకి వచ్చేది. వరి తర్వాత వెంటనే ఇక్కడ మినుములు అధికంగా పండించేవారు. రాజధానికి భూమి సేకరించడంతో ఇక్కడ దాదాపు 10,000 హెక్టార్ల పంట నష్టమైంది. అలాగే తెలంగాణలోని తాండూర్, వికారాబాద్, మెదక్ నుంచి కూడా మినపప్పు మార్కెట్ను తాకేది. కొంత పరిమాణంలో కర్ణాటకలోని గుల్బర్గా, మహారాష్ట్రలోని లాతూర్, బార్సీ ప్రాంతాల నుంచి కూడా మినపప్పు తెలుగు రాష్ట్రాల్లోకి దిగుమతి అయ్యేది. ఇలా దిగుమతైన మినపప్పు ఏటా డిసెంబర్ నెలాఖరు వరకు మార్కెట్ డిమాండ్ను తీర్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సందట్లో సడేమియ్యాలా పెరిగిన ధరలను సొమ్ము చేసుకోవటానికి రేషన్ డీలర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కందిపప్పు ధర రోజురోజుకు పెరుగుతుండటంతో రేషన్ డీలర్ల కన్ను కందిపప్పుపై పడింది. కార్డున్న ప్రతి లబ్ధిదారుడికి 50 రూపాయలకు కిలో కందిపప్పును అందించాల్సిన డీలర్లు కందిపప్పును అక్రమంగా కిరాణా దుకాణాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ దుకాణాల నుంచి కొనుగోలు చేసిన కందిపప్పును కిరాణా దుకాణాలు 100 నుంచి 150 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చికెన్ ధరలతో పోలిస్తే పప్పుల ధరలే అధికంగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు 180 రూపాయలకు పైగా ఉన్న చికెన్ ధరలు 100 రూపాయలకు పడిపోయాయి. దీన్ని బట్టి చూస్తే పప్పు కన్నా చికెనే చీప్గా ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పు ధాన్యాల దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడంతో మార్కెట్లో పప్పు దినుసుల సరఫరా తగ్గింది. దీనికి తోడు వ్యాపారుల లాభాపేక్ష కూడా తోడవటంతో ధరల మోత మోగిపోతోంది. 2007-8లో దేశంలో 23 మిలియన్ మెట్రిక్ టన్నుల హెక్టార్లలో పప్పు దినుసులను సాగు చేస్తే 14.76 మిలియన్ టన్నుల క్రాప్ వచ్చింది. 2007లో పప్పు దినుసులకు సరాసరి మద్దతు ధర 2,500 రూపాయలుగా ఉండేది. ఆ తర్వాత క్రమక్రమంగా మద్దతు ధరలు పెరిగాయి.
ప్రస్తుతం క్వింటాల్ పెసలకి 4,825 రూపాయల మద్దతు ధరని అందిస్తోంది. కందులకి, మినుములకి 200 రూపాయలు తక్కువగా 4,625 రూపాయల మద్దతు ధరని ప్రకటించింది. దీంతో 2014-15లో 23 మిలియన్ హెక్టార్లలోనే 18.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతోంది. అయినా ఈ దిగుబడి మన దేశ అవసరాలకు సరిపోవటం లేదని నిపుణులు చెబుతున్నారు. 5 సంవత్సరాల నుండి ఇంకా మనము పప్పు దినుసుల గురించి చూస్తూ ఉంటే ఈసారి అసలు ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్లు. కిలో గతంలో ఎన్నడూ లేనటువంటిగా 200 రూపాయలకు కిలో కందిపప్పు, 150 రూపాయలకు పెసరపప్పు. అసలు ఈ రేట్లు ఎందుకు ఇట్లా ఉన్నాయి? దీని గురించి ప్రభుత్వం కనీసము ఈ రోజునైనా కొంచెము ఆలోచించి ముందు నడిస్తే బాగుంటుంది. ఈ దేశానికి ఈరోజు 20 మిలియన్ టన్స్ పప్పు ధాన్యాలు కావాలి. కానీ ఈరోజు వరకు మనకు దేశంలో ఓన్లీ 18 మిలియన్ టన్స్ మాత్రమే పండుతూ ఉన్నాయి. మిగతా 2 మిలియన్ టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఈ ఇంపోర్ట్ బదులు భారతదేశంలో రైతులు పండించలేరా అని నేను క్వశ్చన్ అడిగినాను. పండించిన పెసర్లు పండించిన కానీ కందులు పండించిన మినుములు పండించిన సరైన ధర రైతుకు రావటం లేదు. అధికోత్పత్తి వెరైటీస్ దొరకటం లేదు. మైనమా నుండి మనం కెనడా నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం. వాళ్ళకు 10 నుండి 15 క్వింటాల్ పర్ ఎకర్ వండుతున్నాయి. భారతదేశంలో సైంటిస్టులు ఈ పని చేయలేరా? మయన్మార్ లాంటి దేశాల్లో ఎకరాకి 10 నుంచి 16 క్వింటాళ్ల పప్పు దినుసుల దిగుబడి వస్తుంటే భారత్లో కేవలం 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుంది. దీంతో మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త వంగడాలను సృష్టించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2014-15లో తెలంగాణలో 7.5 లక్షల హెక్టార్లలో పప్పు దినుసుల పంట వేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 2 లక్షల హెక్టార్లకు కూడా విత్తనాలను అందుబాటులో ఉంచలేకపోయింది. కందిపప్పు కొరత తీరాలంటే జనవరి నెలాఖరు నాటికి కొత్త పంట వచ్చేదాకా ఆగాల్సిందేనని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్కు వచ్చే దేశీయ వాయిలెట్ కందులతో పరిస్థితి కొంతవరకు చక్కబడొచ్చని ఆశిస్తున్నామని, అప్పుడు కూడా ధర అదుపులోకి వస్తుందని చెప్పలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉద్యమంలా పప్పు దినుసుల దిగుబడిని పెంచకపోతే రానున్న రోజుల్లో మరింత ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భవిష్యత్తులో పప్పు దినుసుల కొరత లేకుండా చూడాలంటే రైతులకి నాణ్యమైన విత్తనాలను అందించాలంటున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టట్లేదు నూనె గింజలపైన కానీ పప్పు దినుసులపైన కానీ. మనము ఇప్పటి వరకు కూడా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం, గత 10 ఏళ్ల నుండి కూడా. అదేవిధంగా 5 సంవత్సరాల లోపు మన తిండి గింజల ఉత్పత్తిని పెంచాలన్నారు. 20 మిలియన్ టన్నులు పెంచన్నారు. దాంట్లో 10 లక్షలు బియ్యము, 6 లక్షలు మన గోధుమలు, 4 లక్షలను పప్పు ధాన్యాలను చేయమన్నాను. రైతుకు మంచి విత్తనం తయారు చేసి ఇవ్వాలి. అధికోత్పత్తి కొరకు ఎక్స్టెన్షన్ వరకు డిమాన్స్ట్రేషన్స్ ఇవ్వాలి. మన విత్తనాన్ని 1 సంవత్సరం ముందే తయారు చేసి పెట్టుకోవాలి. దానికి ఒక ప్రణాళిక చేయాలి. కానీ ఇక్కడ ప్రణాళిక లేవు. మీరు టైంకి వచ్చి విత్తనం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అన్ని నాసి రకం విత్తనాలు అక్కడ ఎక్కడెక్కడో సమకూరుస్తాను, రైతులకు ఇస్తాను. దాంతో ఏమాత్రం కూడా ఈల్సు రావటం లేదు. పప్పుల ధరలు దిగిరావాలంటే ప్రభుత్వం మేల్కొని విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవడంతో పాటు పారదర్శకతని పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రజలు. ఇకనైనా భారత్లో విత్తన వంగడాలపై పరిశోధనలు పెంచి మన వాతావరణానికి తగ్గట్టుగా ఉండే అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించాల్సిన అవసరం ఉంది.